గత రాత్రి జరిగిన టీఎస్ఆర్ టీవీ9 అవార్డుల ఫంక్షన్లో కొత్త విషయం బయటికొచ్చింది. అసలు ఇన్నాళ్ళు టాలీవుడ్లో బీభత్సంగా ప్రచారంలో ఉన్న ఒక రూమర్కి ఫుల్ స్టాప్ పడింది. బాలకృష్ణ అండ్ నాగార్జున ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదని, అందుకు సాక్ష్యం బాలయ్య ఇంట్లో జరిగిన పెళ్లికి నాగ్ అండ్ ఫ్యామిలీ దూరంగా ఉండడం, ఏఎన్ఆర్ మరణించినప్పుడు బాలయ్య రాకపోవటం, ఇవన్నీ అనుకోకుండా జరిగిన సంఘటనలు. కానీ నాగార్జున ఫంక్షన్లో చాలా మంది అసలు బాలయ్యకు నాకు పడట్లేదని ఏదేదో అనుకుంటున్నారు. పిచ్చి పిచ్చి రూమర్లు చాలా వినిపిస్తున్నాయి. కానీ అటువంటిది ఏమీ లేదు, స్టేజ్ మీద చెబుతున్నాం అంటూ స్టేజ్ సాక్షిగా క్లారిఫికేషన్ ఇచ్చేశారు. నాగ్ స్పీచ్తో వెంటనే బాలయ్య కూడా దగ్గరకొచ్చి ఆప్యాయంగా భుజంపై చెయ్యేసి, మా మధ్యన అలాంటిదేం లేదు, మేం స్నేహితులం అంటూ తన హావభావాలతోనే చెప్పేశారు. వీరిని చూస్తుంటే వాస్తవంగా అక్కడ ఏమీ లేదని మనకు కూడా అనిపిస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణి ఓపెనింగ్ కు చిరంజీవి వెళ్లడం, అంతకంటే ముందు చిరు 60th బర్త్డే ఈవెంట్లో బాలయ్య డాన్సులు, తర్వాత చిరు కోసం నాగ్ ప్రెస్ మీట్ పెట్టి మరి 150పై పొగడ్తలు, ఇక 150లో చేయాలనుకుని మిస్ అయ్యానంటూ వెంకీ చెప్పడం, ఇప్పుడు బాలయ్య అండ్ నాగ్ కలిసి ఇలా జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటేనే టాలీవుడ్ చాలా చూడముచ్చటగా ఉంది. వీరికి ఎలాంటి దిష్టి తగలకుండా ఉంటే బావుండు.